వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఇప్పట్లాగే వాళ్ళ సమస్యని మీతో షేర్ చేసుకోవడం కోసం ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఓకే అండి. హలో హలో అమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరండి? నా పేరు రాజేశ్వరి మేడం. ఓకే రాజేశ్వరి గారు, మీ ప్రాబ్లం ఏంటో రమ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే. రాజేశ్వరి గారు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? నమస్తే మేడం. నమస్తే అమ్మా. మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మేడం. మా హస్బెండ్ పేరు గోపాల్ మేడం. తను ఒక సోల్జర్ మేడం. ఓకే. మీకు మ్యారేజ్ ఎప్పుడు అయింది? ఎలా పరిచయం? సంబంధం ఎలా వచ్చింది? అంటే తను యాక్చువల్లీ నా ఎన్సీసీ ఫ్రెండ్ మేడం. ఎన్సీసీ ఫ్రెండా? మా ఎన్సీసీ ఫ్రెండ్ మేడం డిగ్రీలా. ఓకే. కాకపోతే తను మాది ఉమెన్స్ కాలేజ్, తను కో ఎడ్యుకేషన్. ఓకే. అంటే మా పరిచయం నేను డిగ్రీ అయిపోయిన తర్వాత బీడీ చేసేటప్పుడు పరిచయం అయింది మేడం. డిగ్రీలా ఎన్సీసీ ఉండే కానీ అంత బాండింగ్ లేకుండే. ఆఫ్టర్ తర్వాత మేము డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత రూమ్ తీసుకున్నాం మా ఫ్రెండ్స్ మేము. ఓకే. ఏది బీఈడీ కోచింగ్ కోసం? డిగ్రీ అంటే డిగ్రీ ఆఫ్టర్ నేను బీఈడీ మా ఫ్రెండ్స్ కంప్యూటర్ కోర్స్ అట్లా చేస్తున్నాను మేడం. ఓకే. అంటే మా ఇదంతా ఏ ఇయర్ లో జరిగిందమ్మా? ఏం మేడం? ఏ ఇయర్ లో జరిగింది ఇదంతా? ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ? ఇది 2018 మేడం. 18. ఓకే అమ్మా. నా డిగ్రీ ఫ్రెండ్ ఒక అమ్మాయి మా హస్బెండ్ వాళ్ళ విలేజ్ మేడం. ఓకే. అమ్మాయి ద్వారా నాకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అదే బీఈడీ చేసే సమయంలో ఆమె ద్వారా నా నెంబర్ తీసుకున్నాం మా హస్బెండ్. అదే ఆల్రెడీ మీకు డిగ్రీలోనే ఇంటర్లోనే ఎన్సీసీలో వీళ్ళంతా కొంత కమ్యూనికేషన్ ఉండడం వల్ల అతను నాకు తెలిసి ఈ అమ్మాయి అని చెప్పి నెంబర్ తీసుకున్నాడు. ఇది మీ ఇద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే. అవును మేడం. అయితే ఇంకా తనే స్టార్టింగ్ ఒక 1 వీక్ అట్లా రోజు కాల్ చేయడం, ఇంకా మామూలుగా ఫ్రెండ్ తనకు తెలుసు కదా ఇంతనో అంత నాకు. అట్లా మాట్లాడిన తర్వాత నేను లవ్ చేస్తున్నా, ఇష్టపడుతున్నాను చెప్పింది మేడం. ఓకే. హస్బెండ్ ఫోన్లు మాట్లాడడానికి ఎంతకాలం తర్వాత చెప్పాడమ్మా? 6 months, 1 year? లేదు మేడం, ఒక 1 వీక్ లోపలనే నేను ఇట్లా డైరెక్ట్ గానే చెప్పింది మేడం. నేను నెంబర్ తీసుకున్నాడు, మాట్లాడాడు, ఐ లవ్ యూ చెప్పేశాడు. అవును మేడం. నువ్వు యాక్సెప్ట్ చేసేసావా? ఫ్రెండ్ గానే మాట్లాడతా, నేను ఇట్లేమో నాకు ఇష్టం లేదు, ఇంకా నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన. నువ్వు యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం తీసుకున్నావు? 2 months తర్వాత యాక్సెప్ట్ చేసిన మేడం. ఓకే అమ్మా. అంటే ఇంకా డైలీ పదే లేదు నేను ట్రూగానే ఉంటా, అట్లేం లేదు అని అన్నాడు. అదే మా క్యాస్ట్ కూడా వేరే, నేను కూడా కొంచెం ఆలోచించిన మేడం. ఓకే అమ్మా. అంటే తను ఎస్టీ, మాది బీసీబీ. నేను అంటే కల్చర్ అట్లా సెట్ కాదు, తర్వాత ప్రాబ్లం అయితే వద్దులే, జస్ట్ ఫ్రెండ్ అదే క్యాజువల్ గా మాట్లాడతామని చెప్పిన. మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళమ్మా ఒకవేళ మ్యారేజ్ అంటే? అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ అంటే వాళ్ళు ఓకే చెప్పింది మేడం. మా ఫ్యామిలీ సమక్షంలోనే జరిగింది మ్యారేజ్. ఓకే అమ్మా. తను అంటే ఆల్మోస్ట్ నేను 2 months తర్వాత ప్రపోజ్ చేసిన తర్వాత లివింగ్ రిలేషన్ లో ఉన్నాం మేడం ఒక 5 years. 2018 నుంచి 5 years లివింగ్ లో ఉన్నారా? అంటే 2018 నుంచి ఆయన ట్రైనింగ్ అయిపోయిన 2022 వరకు లివింగ్ రిలేషన్స్ ఉన్నాం మేడం. అమ్మా లివింగ్ అంటే వేరు, లవ్ అంటే వేరమ్మా. లవ్ అంటే ఎవరి దారిన వాళ్ళే ఉంటారు. ఏ హాలిడేసో, ఏ ఈవినింగ్ లో, ఏ పిక్నిక్లోనో, పార్కుల్లోనో ఎక్కడొక్కడ కలుసుకోవడం. లివింగ్ అంటే మీరిద్దరు ఒక ఇల్లు తీసుకొని అదే ఇంట్లో ఉండడం. 2 years మేడం అదైతే. లివింగ్ లో 2 years ఉన్నారు మీ ఇద్దరు ఒక ఇల్లు తీసుకొని. ఓకే అమ్మా. అవును మేడం. ఓకే అమ్మా. ఆయన మళ్ళీ తర్వాత అట్లా లివింగ్ రిలేషన్ ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ కూడా తీయించు మేడం ఒక 2 times. ఎందుకమ్మా నువ్వు అసలు లవ్ చేయడానికే ఆలోచించడానికి 2 months తీసుకున్నావంటే మెచ్యూరిటీ ఉన్న పిల్లవే. లివింగ్ లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేసేదానివి? అంటే తను ట్రూ నమ్మకంగా ఉన్నాడు మేడం, నేను చేసుకుంటా. అతన్ని నువ్వు నమ్ముతావు, నిన్ను అతను నమ్ముతాడు. ఎందుకంటే మీరిద్దరు లవర్స్. మీ ఇద్దరిని ఇంట్లో వాళ్ళు నమ్మరు. ఇంట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితే వస్తే అప్పుడు నీ క్యారెక్టర్ అంతా ఇదవుతుంది కదమ్మా. లవ్ అనేది ప్యూర్ గా ఉండాలి. ఇల్లు తీసుకొని ఉండిపోవాల్సినంత అవసరం ఏముంది? 2 times అబార్షన్స్. ఏదో అదృష్టం బాగుంది, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, అబ్బాయి చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఏంటి? ఓకే నాన్న. తర్వాత ఇంకా అట్లా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనకు జాబ్ కన్ఫర్మ్ అయింది మేడం. ఓకే. మీకు బీఈడీ జాబ్ ఏమైనా వచ్చిందా? కోచింగ్ తీసుకున్నారు?
ఫోర్స్ లో వచ్చింది మేడం. నేను కూడా స్టేట్ ఇద్దరం ట్రై చేసినాం, మాకు ఇద్దరికి ఇక్కడ రాలే. కాకపోతే ఆయన ఫోర్స్ లో వచ్చింది జాబ్. ఓకే అమ్మా. ఆయన ఇంకా సెంట్రల్ డిపార్ట్మెంట్ లో ఫోర్స్ లో రావడంతో రూమ్ వెకేట్ కాల్ చేసి మొత్తానికి ఆయన ట్రైనింగ్ కి వెళ్ళిపోయింది మేడం. ఓకే, ఎప్పుడు వెళ్ళిపోయాడు ట్రైనింగ్ కి? ట్రైనింగ్ కి 21 లో మేడం. లాక్డౌన్ టైంలో ఆయనకి పోస్ట్ వచ్చిందా? అవును మేడం. ఓకే అమ్మా. అంటే 19 లో ఎగ్జామ్ రాసింది మేడం, 2019 లో. అప్పుడు రాస్తే ఆయన 21 లో వచ్చింది మేడం. ఓకే, కోవిడ్ టైం కదా, కొంచెం లేట్ ఇచ్చిండు. ఇంకా 21 లో ఆయన అక్కడ ట్రైనింగ్ కి వెళ్ళిపోయాడు. నన్ను ఇక్కడ హైదరాబాద్ లో నేను హాస్టల్ లో ప్రిపేర్ అయ్యేదాన్ని మేడం. అట్లా 1 year అసలు రాలేదు తను, అక్కడనే ట్రైనింగ్ చేసిండు. ఇంకా కాకపోతే ఫోన్ కాంటాక్ట్, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ అన్ని ఉన్నాయి మేడం, కాంటాక్ట్ లో ఉన్నాడు. ఓకే. ఈ 1 year తర్వాత ఇంకా మళ్ళీ 1 month హాలిడేస్ ఇచ్చినప్పుడు వచ్చి మ్యారేజ్ చేసుకో మేడం. అంటే వెళ్లే మూమెంట్ లో కూడా మా పేరెంట్స్ చెప్పే వెళ్ళిండు తను. ఓకే. తన నేను చెందాపూర్తో సికింద్రాబాద్ లో ఇచ్చిన మేడం. అంటే మా పేరెంట్స్ మేము ఇచ్చి ఇంకా ఇట్లా మా పేరెంట్స్ కూడా చెప్పిండు, మీరు ఎవరు ఇవ్వకండి, ట్రైనింగ్ ఆఫ్టర్ నేను వచ్చి మ్యారేజ్ చేసుకుంటా అమ్మాయినని. ఓకే అని చెప్పి ట్రైనింగ్ ఆఫ్టర్ అయిపోయిన తర్వాత 1 month హాలిడేస్ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి మ్యారేజ్ చేసుకున్నాడు. ఎప్పుడైందమ్మా మీ మ్యారేజ్? 2022 May 4th మేడం. మేలో మ్యారేజ్ అయింది 2022లో. అంటే ఇది దగ్గర దగ్గర నియర్లీ 2 years అవడానికి వచ్చింది, 3 months తక్కువ. పిల్లలు ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ ఏం లేదు మేడం. పెళ్ళైన 3 months కే మేము ఇద్దరము దూరం అయినా మేడం గొడవల వల్ల. ఓర్ని, పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకో 10 ఏళ్ళు కలిసి ఉండేవాళ్ళేమోగా. పెళ్లి చేసుకోగానే 3 months కే విడిపోయారా? 6 ఏళ్ళు లవ్వు మేడం. పెళ్లి చేసుకున్నాక తను ఒక 6 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చి ఒక 4 days అట్లా ఉన్నాడు మేడం. మా అమ్మ దగ్గర 4 days ఉన్న తర్వాత మళ్ళీ తను డ్యూటీకి వెళ్ళే టైం అయింది. వాళ్ళ ఇంటికి ఒప్పిస్తాను వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక ఇంకా మరి డ్యూటీకి వెళ్ళిపోయింది మేడం అక్కడ. అరే వాళ్ళ ఇంట్లో ఒక్క నిమిషం అమ్మా, వచ్చాడు మేలో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు ఆర్య సమాజ్లో. మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించారన్నావు కదా, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించేది ఏంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు టోటల్ గా ఒప్పుకోలేదు మేడం. అంటే ఈయన లవ్ చేస్తున్నాను వాళ్ళకి కొంచెం తెలుసు ఒక అమ్మాయిని. మ్యారేజ్ వాళ్ళకి తెలియదు, దీన్ని బట్టి మ్యారేజ్ విషయం వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు, మీ ఫ్యామిలీకి తెలుసు. అందువల్ల మీ ఫ్యామిలీ ఏమన్నారంటే మేము చేయడం కుదరదు, ఎందుకంటే వాళ్ళు లేరు కదా, మేము చేస్తే మా మీద ఎలిగేషన్స్ వస్తాయి, మీ ఇద్దరు లవ్ చేసుకున్నారు కాబట్టి మీ ఇద్దరే వెళ్ళి పెళ్లి చేసుకోండి అంటే మీరు ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నారా? మేడం మా ఫ్యామిలీని ఒప్పించింది తను ఫైనల్ గా. మా ఫ్యామిలీ ఎట్లా రారు, నేను తర్వాత మెల్లమెల్లగా ఒప్పించుకుంటాను మీరు. అవునమ్మా, మీ ఫ్యామిలీని ఒప్పించుకున్నారు, పెళ్లికి మీ ఫ్యామిలీ కూడా వచ్చారా? వచ్చింది మేడం. ఓకే, మీ 1 side ఫ్యామిలీయే ఉండి ఆ అబ్బాయి పెళ్లి చేశారు. ఒక 3 months ఉన్నాడు. అలా 3 months తర్వాత ఏమైంది? 3 months కూడా లేడు మేడం. పెళ్ళైన తర్వాత మా ఇంటికి వచ్చి ఒక 1 week అట్లా వరకు ఉండేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయింది మేడం. ఓకే. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ నా యథావిధిగా వచ్చి కాంపిటీషన్ కి ప్రిపేర్ అయినా. ప్రిపేర్ అయిన తర్వాత తను మళ్ళీ 3 months వాళ్ళకి లీవ్ ఇస్తారు కదా మేడం. 3 months అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిండు మేడం. లీవ్ మీద వచ్చిండు. మాకు ఎగ్జామ్స్ ఇక్కడ స్టేట్ లా ఎస్ఐ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మేడం, ప్రిలిమ్స్. ఓకే అమ్మా. అప్పుడు ఎగ్జామ్స్ కి వచ్చి మళ్ళీ ఇక్కడనే ఒక 1 month మళ్ళీ లీవ్ మీద వచ్చి మళ్ళీ అప్పటికి నన్ను రూమ్ లో పెట్టించిన మా మదర్ ని నన్ను నా దగ్గర పెట్టేసి రూమ్ ఇప్పించిన మేడం, ఆయన ఫ్యామిలీ రూమ్. ఓకే అమ్మా, కాపురం స్టార్ట్ చేశారు 3 months తర్వాత? అవును మేడం. ఓకే. అంటే 3 months అయిపోక ముందు కాదు మేడం, మ్యారేజ్ అయినా ఒక 1-2 months కే మేము రూమ్ పెట్టేసినాం మేడం. ఓకే అమ్మా. అట్లా 1 month లీవ్ వచ్చినప్పుడు నా దగ్గర ఇంకా బాగానే ఉన్నాడు మేడం. ఒక 1 week వరకు 1 week వరకు బాగానే ఉండు. తర్వాత తను ఎస్ఐ ఎగ్జామ్ సెంటర్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి పోతుంది. అప్పటికే వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా ఈయన ఇట్లా సీక్రెట్ పెళ్లి చేసుకొని ఇంటికి వస్తలేడు, అసలుకి ఎందుకు వస్తలేడు అన్నట్టు వాళ్ళు ఆల్రెడీ తనకు ఫోన్లు చేస్తున్నాను, తన రెస్పాన్స్ కాకుండా కలవకుండా ఫోన్ వాళ్ళు లిఫ్ట్ చేయకుండా ఉన్నాడు మేడం. వాళ్ళకైతే డౌట్ వచ్చింది, ఇతను ఇంటికి రావట్లేదు, హాలిడేస్ కూడా ఎవరో లవర్ ఉండి ఉంటుంది, అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటాడు అనేది ఎక్కడో హింట్ దాకా అయితే వెళ్ళింది. హింట్ ఫొటోస్ ఆల్రెడీ పోయినాయి మేడం. ఈయననే పంపించడం మరి ఎవరు పంపించలేదు, పెళ్లి చేసుకున్నాడు, కాకపోతే మాకు భయపడుతుందో చెప్తలేడు వస్తలేడు అన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. ఓకే, మీరేం పంపించలేదా సీక్రెట్ గా? నేనేం లేదు, ఆయననే పంపించిందని నాకు అర్థమైంది మేడం తర్వాత. ఓకే అమ్మా. బయట ఎన్ని రోజులు ఉన్నదో తెలియాలి కదా ఫ్యామిలీకి అని. ఓకే. పంపించిన తర్వాత వాళ్ళు ఇంకా కనుక్కొని ఇంకా రూమ్ దగ్గర ఇట్లా రిలేటివ్స్ బాగా అయితే వచ్చి మీరు ఇట్లా పెళ్లి చేస్తున్నారు కదా మరి చెప్పేది ఉండే అని అట్లా మాట్లాడిండు. సరేలే అని ఇంకా తనే చెప్పుకున్నాడు మా హస్బెండ్, నేనే చెప్పలే వాళ్ళు చెప్పమని చెప్పిండ్రు, భయపడ్డాను అది ఇది అని చెప్పేసిండు. ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిండు మేడం. మా హస్బెండ్ నేను ఇంటికి వెళ్ళేస్తా, మా ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడతామని చెప్పిండు.
ఓకే. ఇంకా ఆ రోజు వెళ్ళిండు. ఇంకా అంటే మేడం వాళ్ళ ఫ్యామిలీ ఏం మొత్తం మైండ్ వాష్ ఏం చేసిందో తెలియదు. ఏమంటున్నాడు ఇప్పుడు? ఫోన్ లో ఏమైనా దొరుకుతున్నాడా? ఫోన్ లో అంటే మేడం తను ఆ రోజు ఏంది అసలు 1 year అయిపోతే నాకు ఎలాంటి కాంటాక్ట్ లేదు మేడం. మా హస్బెండ్ టోటల్ గా నా ఫోన్ అసలుకి బ్లాక్ చేసిండు. వేరే అమ్మాయిని సీక్రెట్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకుండు మేడం. ఇది మీకెలా తెలుసు? నువ్వెందుకు ఊరుకున్నావు? నేను ఆల్రెడీ కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యి నేను మా హస్బెండ్ వస్తారులే అని నేను వెయిట్ చేసి నేను ఆల్రెడీ తన మీద 498 కేసు చేసిన మేడం హస్బెండ్ మీద. మీకు ఇంకో అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిందని ఎవిడెన్స్ ఏదన్నా ఉందా? అంటే ఆ ఊరు ఉన్నాయి మేడం, ఉన్నాయి. వాళ్ళు ఆ ఊరు సర్పంచ్ వాళ్ళు మాట్లాడిండ్రు, అమ్మాయి వాళ్ళ ఫాదర్ మాట్లాడింది. పోలీస్ స్టేషన్ లో కూడా నేను చెప్పిన మేడం అమ్మాయికి, అంటే అమ్మాయి పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్ కూడా. అవును. ఓకే. రీసెంట్ గా నేను మా హస్బెండ్ కోసం నేను అక్కడ అరుణాచల్ ప్రదేశ్ కి వెళ్ళిన మేడం. తను 1 year నాకు అసలు కనిపించలేడు, ఫేస్ చేస్తలేడు, అసలు ఫోన్ రెస్పాన్స్ లేదు. ఇట్లా ఎంగేజ్మెంట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ నా మీద డైవర్స్ కేసు వేసిండు మేడం. ఎక్కడేసాడమ్మా డైవర్స్ కేసు? మహబూబ్ నగర్ మేడం. అతను డైవర్స్ కేసు వేశారు, మీరు 498 వేశారు. నేను ఫస్ట్ 498 తను రెస్పాన్స్ కాకుండా తన నెంబర్ బ్లాక్ చేసి మొత్తం ఫ్యామిలీని మాట వినుకుంటా అంత ఇంకా అంటే సెటిల్మెంట్ చేద్దాం ఏదైనా ఒక మనీ పరంగాని అట్లా ఆ విధంగా అనుకుని వాళ్ళ ఆలోచనలో టోటల్ నాకు కాంటాక్ట్ లేకుండా ఉండడం వల్ల ఒక 2 months వరకు వెయిట్ చేసి నేను 498 కేసు వేసిన మేడం. ఓకే అమ్మా. ఇంకా అదొకటే వేసావా? డివిసి మెయింటెనెన్స్ కూడా వేసారా? లేదు మేడం, అవి వేయలేదు. ఎందుకని? అంటే తను వస్తాడు లేదు, చేంజ్ అవుతాడేమో, మారుతాడేమో అన్నట్టు. 498 లో కౌన్సిలింగ్ వచ్చారమ్మా వాళ్ళు? ఏ దాంట్లో మేడం? 498 కేసు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు 2-3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఆ కౌన్సిలింగ్ కి ఫోన్ లో పోలీసులు పిలుచుంటారు వాళ్ళని. వాళ్ళు ఏమన్నా వచ్చారా? అతను అసలు కౌన్సిలింగ్ మేడం 1 time జరిగింది. ఆ 1 time కూడా తన కౌన్సిలింగ్ లో సరే అని చెప్పి నేను మంచిగా చూసుకుంటా, నాకు మైండ్ బాగాలేదు అని ఒక 3 months టైం కావాలని రాసింది మేడం. ఫస్ట్ కౌన్సిలింగ్ కి వచ్చాడు, రాసి ఇచ్చాడు, నాకు 3 months టైం కావాలి, ఆలోచించుకొని చెప్తాను అని చెప్పిండు. చెప్పి 3 months అన్నాక ఆయన పోయినాక ఒక దాదాపు 2 months వరకు బ్లాక్ లోనే ఇష్టం మేడం నెంబరు. ఓకే. సో అప్పుడు నీకు డౌట్ వచ్చి ఇంకా తప్పక నువ్వు కంప్లైంట్ FIR చేయించేసావు. ఒకటి విధంగా అట్లా వాళ్ళు అది ఫోన్ బ్లాక్ చేసిండు, ఇంకో విధంగా వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఫోన్ చేసి అమ్మాయిని సెటిల్ అంటే ఏదన్నా మనీ ఇస్తాం మేము, క్యాస్ట్ వేరు, ఇంకా అట్లా ఇట్లా ఏదో అయిపోయింది అన్నట్టు వాళ్ళు అట్లా మాట్లాడింది. ఓకే అమ్మా. ఇంకా ఆ విషయం వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇక్కడ మా ఆయననేమో కాంటాక్ట్ లేడు, వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా చేస్తుందని నేను ఇంకా బాధలో 498 చేసిన మేడం. అతను డైవర్స్ ఎప్పుడు వచ్చింది మీకు సమన్స్? డైవర్స్ ఎప్పుడు వేసిందంటే ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కదా మేడం, ఎప్పుడు? చేసుకున్న తర్వాత అబ్బాయి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత నేను నా ఎవరో కొందరు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నా మేడం. తెలుసుకుంటే ఆయన అక్కడ డ్యూటీ చేస్తుండు, వస్తాడులే మారి నేను అనుకున్నా గానీ తను సీక్రెట్ గా డైవర్స్ ఆల్రెడీ ఇట్లా అదే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, నువ్వు చదువుకుంటే అక్కడ ఉన్నావు, ఇక్కడ ఏం పట్టించుకోడని నాకు ఫ్రెండ్స్ అట్లా సజెషన్ చెప్పిండ్రు. నేను ఎంక్వైరీ చేస్తే అది నిజమే ఉన్నది మేడం. నిజమే ఉందమ్మా. డైవర్స్ కేసు ఎప్పుడు వేసాడు? నీకు ఎప్పుడు తెలిసింది డైవర్స్ కేసు ఉందని? సమన్స్ ఎప్పుడు వచ్చినాయి? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నా మీద డైవర్స్ కేసు వేసిండు. డైవర్స్ కేసు వేసి కూడా 5 months అయిపోతుంది మేడం, దాదాపు 6 months వస్తుంది. ఇప్పటికి 6 months. కోర్టు నుంచి పేపర్స్ వచ్చినాయా? ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినవి, ఇప్పటి వరకు ఒక 5-6 ఇయరింగ్ జరిగినాయి, ఒక్క ఇయరింగ్ కూడా రాలే మేడం తను. కాదమ్మా, అప్పుడే నీకు కేసు సమన్స్ వచ్చి 5-6 హియరింగ్స్ నడిచిపోయినాయా? అవును మేడం. కౌంటర్ వేసావా? సమాధానం వేసావా దానికి? వేసిన మేడం. ఓకే సరే అమ్మా, ఇప్పుడు మీ డౌట్స్ ఏంటి, ఏం అడగాలనుకుంటున్నారు? లే మేడం, తన కోసం నేను 1 year నుంచి వెయిట్ చేస్తున్నా మేడం, తను ఇంకా వస్తాడని. కానీ అసలుకి నా నెంబర్ బ్లాక్ చేసి వేరే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుని మంచిగా హ్యాపీగా అక్కడ డ్యూటీ చేసుకుంటుంటే నేను రీసెంట్ గా తన కోసం అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళిన మేడం, ఒక 3-4 days జర్నీ చేసి అమ్మాయిని. అక్కడికి వెళ్తే తన మీద మా హస్బెండ్ కనీసం నేను చూస్తా ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన కాంటాక్ట్ 1 year నుంచి ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, కనీసం నేను ఆయన చూడలేదన్న ఎమోషనల్ ఫీలింగ్ తో వెళ్ళినా గానీ అక్కడికి వెళ్ళినాక తెలిసింది మేడం మా హస్బెండ్ ఆల్రెడీ లీవ్ లోనే ఉన్నాడు, కావాలని కోర్టుకు వస్తలేడు, వాళ్ళ పేరెంట్స్ ని కోర్టుకు పంపిస్తున్నాడని. ఓకే. ఇంకొకటి అక్కడ మెయిన్ వాళ్ళ హెడ్ సిఓ సార్ కూడా లేడు మేడం నేను వెళ్ళిన టైంకి. ఇంకా అక్కడ ఆ చలికి ఆ వెదర్ కూల్ కి మేము చాలా అసలు సఫర్ అయినందుకు వాళ్ళు అక్కడ సోల్జర్స్ కూడా ఒక కంప్లైంట్ రాసుకొని మీరు వెళ్ళండి, సిఓ సార్ వచ్చిన తర్వాత మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మీ హస్బెండ్ కూడా ఇక్కడ లేడు కదమ్మా, మీరు ఉండి కూడా వేస్ట్, ఆ అబ్బాయి మరి
ఓకే అమ్మా. డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని కలెక్షన్ చేసుకొని మాకు మళ్ళీ తర్వాత ఇంకా ఏమి ఇవ్వలేదు మేడం. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా నేను ఎస్పీ సార్ వాళ్ళని కలిసి 2 times వాళ్ళ ఆఫీస్ కి మళ్ళీ ఈమెయిల్ ద్వారా మళ్ళీ పోస్ట్ హౌస్ ద్వారా పోలీస్ స్టేషన్ నుంచి పెట్టించాం మేడం. ఓకే అమ్మా. అయితే ఒకటి చెప్పలే మేడం, కేసు తర్వాత మా హస్బెండ్ కేసు అయిన తర్వాత 3 months మంచిగా మాట్లాడి మేడం. మళ్ళీ కేసు కోసం మరి రిటర్న్ కేసు తీసుకోవాలని మాట్లాడినా మనసు మారింది, అలా మాట్లాడిందో తెలియదు మేడం. ఓకే. మళ్ళీ అప్పుడు ఆ మధ్యలో 3 months మాట్లాడినప్పుడు మళ్ళీ తను హాస్టల్ దగ్గరికి వచ్చి ఒక లాడ్జ్ హోటల్ కి తీసుకెళ్ళాను మేడం. ఇది కేసు తర్వాత మేడం. అట్లా హోటల్ కి తీసుకెళ్ళి కూడా ఫిజికల్ గా మళ్ళీ సెక్సువల్ గా తను నన్ను చాలా టార్చర్ ఇబ్బంది పెట్టి కలిసి ఉంటా నీతో అట్లా ఇట్లా అని చెప్పి టోటల్ తను అవసరం అయిపోయినాక వెళ్ళి మళ్ళీ బ్లాక్ చేసి మేడం నెంబర్. నెక్స్ట్ డేనే బ్లాక్ చేసిండు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు స్టిల్ వరకు ఏం లేదు మేడం, ఇంకా అసలు కాంటాక్టే లేదు. ఎప్పుడమ్మా మళ్ళీ అతనితో కలిసింది? 498 ఫైలింగ్ చేసినాక? 498 కేసు చేసిన తర్వాత 2023 January 11th మేడం. ఓకే అమ్మా. మీరు ఇందాక ఏం చెప్పారంటే 498 ఫైల్ చేసినాక ఒక కౌన్సిలింగ్ జరిగిందండి. ఆ కౌన్సిలింగ్లో మా హస్బెండ్ నాకు 3 months టైం కావాలి కాపురానికి తీసుకెళ్ళటానికి, నాకు ఇష్టమేనండి కాపురానికి తీసుకెళ్ళటం అని చెప్పాడండి అన్నావు. అవును మేడం. అన్నావా? అన్నప్పుడు ఏం జరిగిందంటే అతను రెగ్యులర్గా ఫోన్ మాట్లాడకపోయినా ఈ 2 monthsలో మిమ్మల్ని ఒకసారి కలిసి బయటికి తీసుకెళ్ళాడు. ఫిజికల్గా మళ్ళీ కలిశారు మీరిద్దరు. ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ చేసినాక నీకు కోపం వచ్చింది, అరే వీడేదో చీట్ చేస్తున్నాడు అని. అప్పుడు ఎఫ్ఐఆర్ చేసావు. ఎఫ్ఐఆర్ చేసినాక అతను మళ్ళీ నిన్ను కలవలేదు. నీకు కోర్టు నుంచి డైవర్స్ కేసు పేపర్స్ వచ్చినాయి, అతను కోర్టుకి రావట్లేదు, నీ కేసు ఏంట్రా బాబు అని నువ్వు టెన్షన్ పడుతున్నావు, అంతేనా? ఎఫ్ఐఆర్ తర్వాత కూడా కలిశాడా? ఎఫ్ఐఆర్ తర్వాత మళ్ళీ ఒక రోజు కాల్ చేసి కలుద్దామని చెప్పేసి ఫోన్ చేశాడు మేడం. అయితే మా ఫ్రెండ్ వెళ్ళింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత అతను రూమ్ బుక్ చేసిండు, మళ్ళీ ఓయే రూమ్ లో బుక్ చేసి ఆ రోజు నైట్ మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, మీ పేరెంట్స్ తో నేను చెప్పకు, మా పేరెంట్స్ కూడా అవసరం లేదు, నువ్వు పర్సనల్ గా ఎఫ్ఐఆర్ రిటర్న్ తీసుకో, నేను నీతో మంచిగా కలిసి ఉంటా అని చెప్పేసి చెప్పిండు. దానికి సీక్రెట్ ఎందుకమ్మా? పెద్ద మనుషుల ముందు ఒప్పుకుంటే నువ్వే విత్డ్రా చేసుకుంటావు కదా. అతను అట్లా యాక్సెప్ట్ చేయలేదు, ఎవరితో చెప్పకుండా నువ్వు రిటర్న్ తీసుకో, నేను నీతో మంచిగా కలిసి ఉంటా అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పి. నువ్వు వెళ్ళావా ఓయే రూమ్ కి? వెళ్ళింది, మా ఫ్రెండ్ వెళ్ళింది. ఆ రోజు నైట్ కూడా మళ్ళీ ఇద్దరు సెక్సువల్ గా మళ్ళీ కలిసి ఉన్నారు. మీ ఫ్రెండ్ వెళ్ళటం ఏంటమ్మా? అంటే కాదు, నేను వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నా. అరే అమ్మాయికి ఇవ్వమ్మా, మధ్యలో నీకెందుకు తల్లి? ఆవిడకి ఇవ్వండి ఒకసారి. హలో, మీరు చెప్పండి అమ్మా, ఆవిడ చెప్పడం ఏంటి? అంటే హోటల్ తీసుకెళ్ళి మేడం, అది తీసుకెళ్లి తను అవసరం వరకు నాకు ఫిజికల్ గా మెంటల్ గా మళ్ళీ ఆ రోజు. అప్పుడు తర్వాత నువ్వు ఒక నిమిషం అమ్మా, తర్వాత నువ్వు నమ్మి కేసు ఏమైనా విత్డ్రా చేయడానికి ట్రై చేసావా, ట్రై చేయలేదా? అంటే నేను నమ్మలేదు మేడం, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పి నా పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని తీసుకుందాము, హ్యాపీగా ఉంటాం కదా, ఇట్లా సీక్రెట్ గా తీసుకోను. ఇప్పుడు నా ఫ్యామిలీ కూడా నన్ను క్వశ్చన్ చేస్తుంది కదా, ఎందుకు సీక్రెట్ గా తీసుకుంటావు నువ్వు, ఆయన తీసుకెళ్తున్నాడు అని అడుగుతారు కదా అని చెప్పాను మేడం. అవును, సరే. ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి, ఇప్పుడు నీకేం కావాలో అడగండి అమ్మా. అంటే యాక్చువల్లీ నాకు మేడం చిన్నప్పుడు 8th class లో చైల్డ్ మ్యారేజ్ క్యాన్సిల్ అయింది మేడం. ఓకే. అంటే మ్యారేజ్ అయినా ఇంకా తాళి కట్టినాక అక్కడ తెలిసింది మేడం, అబ్బాయి మంచివాడు కాదు, ఇంకా అట్లని తెలిసిన తర్వాత ఒక 1 week అట్లా వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి రిటర్న్ పంపించేసి మేడం, వాళ్ళకి మిస్టేక్ ఉండడం వల్ల. డైవర్స్ అయిందియా ఆ కేసు? అంటే వాళ్ళకి ఏం సంబంధం లేదు మేడం. ఓకే, ఇప్పుడు నన్ను ఏం అడుగుతున్నావు? అంటే మేడం ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నంటే, నేను ఆల్మోస్ట్ ఇది లవ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నాకు నా ఎంబడ పడ్డప్పుడు నేను చెప్పిన మేడం, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీతో సహా అంటే, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పకుండా తను సీక్రెట్ గా నన్ను ఇది మ్యారేజ్ చేసుకున్నాను కదా మేడం. అవును. ఆయన ఎలా నమ్ముతుందంటే, అమ్మాయి నాకు చెప్పలేదు, చెప్పకుండానే నన్ను పెళ్లి చేసుకున్నది, ఈ విషయం దాచిపెట్టిందని రివర్స్ గేమ్ ఆడుతుంది మేడం. అదొకటే కాదు, నువ్వంటే ఇష్టం లేదు, ఆల్రెడీ వాడేసుకున్నాడు కాబట్టి ఇంకా అవసరం లేదు అనుకుంటున్నాడు. నువ్వేం చేసినా అతను వెనక్కి రాడు. నువ్వేం కావాలనుకుంటున్నావో చెప్పు. కరెక్టే కానీ మేడం, మరి తను లివింగ్ రిలేషన్ ఉన్నప్పుడు కూడా వాడుకున్నాడు కదా మేడం, మరి అప్పుడు వదిలేలే కానీ నన్ను ఇట్లా పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటిది అమ్మాయి అలాంటిది అమ్మాయి అని. పెళ్ళయిన తర్వాతే వదిలేయడం, విడాకులు అనేవి పెళ్ళయిన తర్వాతే ఉంటాయమ్మా. పెళ్లికి ముందు చేస్తే నువ్వు వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క. పెళ్ళి అయిపోయింది, భార్యాభర్తలో ఒకడు మంచోడు కాదు,
ఏం చేద్దాం, నీకేం కావాలో చెప్పు, నేను లీగాలిటీ చెప్తాను, తర్వాత ఏం చేస్తే బెటరో కూడా చెప్తాను. నాకు నా భర్త నాకు కావాలి మేడం. తెలియని ఇట్లా అదేదో జరిగిందని నన్ను పాయింట్ అవుట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం నీకు నీ భర్త కావాలి, నీకు ఆల్రెడీ కలిసినప్పుడల్లా నిన్ను హింసిస్తున్నాడు, నువ్వు వదలటం కుదరకపోతే అతను నువ్వే సైకలాజికల్గా సూసైడ్ చేసుకునేలాగా చేస్తాడు, నీకు ఓకేనా? నాకు అసలు బ్రతకాలని లేదు మేడం. అరే నేను అడిగిన దానికి డైరెక్ట్ ఆన్సరు, అతనికి నువ్వు ఇష్టం లేదు, ఫోర్స్ఫుల్గా మీ ఇద్దరిని తీసుకెళ్ళి ఒకసారి పెళ్ళి అయింది కాబట్టి కలిసి ఉండాలి అంటేనే ఒకప్పుడు కిరసనాయిలు పోసి గ్యాస్ సిలిండర్లు వదిలి చంపేశారు, వదిలించుకోలేకపోతున్నాం ఈ అమ్మాయిని అని. అలాంటి సీన్ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎవరు కూడా ఒకరికి ఇష్టం లేకపోతే ఇంకొకళ్ళు మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళి కాంపెన్సేషన్ వసూలు చేస్తున్నారు, లేదా కోర్టులో కేసులు ఫైల్ చేసి వాళ్ళని తిప్పుతున్నారు. ఈ రెండు కాకుండా నువ్వు అడుగుతున్నది ఏంటి, నాకు నా భర్తే కావాలండి అంటున్నావు. అప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటి, అతన్ని బలవంతంగా తీసుకొచ్చి నీతో కూర్చోబెట్టడం కుదరదు, ఫోర్స్ఫుల్గా కాపురాలు చేయించడం కుదరదు. ఒకవేళ భయపడి అలా చేసినా అతను ఎట్లా చేస్తాడంటే నీకు నువ్వుగా సూసైడ్ చేసుకునేలాగా రోజు ప్రొవోక్ చేస్తాడు, లేదా నీకు నువ్వే టార్చర్ ఫీల్ అయిపోయి అతను ఇష్టం లేడు కాబట్టి అతను ఏ పని చేయట్లేదు, ఏమి నీకు రెస్పాండ్ ఇవ్వట్లేదు, నీకు ఇంపార్టెన్సే ఇవ్వకపోతే అలాంటి వ్యక్తితో నువ్వు రోజు కంటిన్యూ అవ్వలేవు. ఒక 1 మంత్కో 2 మంత్స్కో నీకు సైకలాజికల్ డిప్రెషన్ వస్తుంది, నీకు నువ్వే సూసైడ్ చేసుకుంటావు, వాడేం చేయవసరం లేదు కూడా, వాడు మాట్లాడుకుంటూ ఉంటే చాలు నీతో. అర్థమవుతుందా? ఫోర్స్ఫుల్గా కాపురాలు నిలబెట్టడం ఎందుకు కరెక్ట్ కాదో. సరే మీకు లీగాలిటీ చెప్తాను వినండి అమ్మా, మళ్ళీ లాస్ట్లో మాట్లాడదాం. మౌనిక గారు, ఈ కేసు అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉందంటే ఇక్కడ మనం 2 టాపిక్స్ మాట్లాడుకోవాలి. అమ్మాయికి జరిగింది మైనర్ మ్యారేజ్. మైనర్ మ్యారేజ్ ఆ అమ్మాయి అతనికి చెప్పిందా లేదా అంటే దానికి అక్కడ ఎవిడెన్స్ ఉండదు. ఈవిడేమో చెప్పానంటది, ఆయన చెప్పలేదు అంటాడు. మైనర్ మ్యారేజ్ జరిగిపోయిన కేసులో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సీక్రెట్గా మ్యారేజ్ చేసుకొని మళ్ళీ తర్వాత వచ్చి ఇంట్లో వాళ్ళకే సపోర్ట్ తీసుకుంటున్నారంటే ఇవన్నీ కొంత సప్రెస్డ్గా కొన్ని సీక్రెట్లు వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ కూర్చొని ఓపెన్ చేసుకోకపోతే క్లారిటీ వచ్చే విషయాలు అయితే కాదు. మరి చైల్డ్ మ్యారేజ్ జరిగింది కదంటే ఈ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడా అంటే లీగల్గా వ్యాలిడ్ కాదు. సెకండ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడే కాదు. ఎందుకు వ్యాలిడ్ కాదు అంటే ఫస్ట్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ వీళ్ళే చేసేసుకున్నారు, అది ఎవిడెన్స్ ఉందో లేదో కూడా తెలియదు. మేబీ ఎవిడెన్స్ ఉండి అతనికి దొరికితే ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ ఏదైతే అతను డైవర్స్ పిటిషన్ వేశాడో అది 100% అతను గెలుస్తాడు. ఎందుకు అంటే ఫస్ట్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు, దాన్ని నల్ అండ్ వాయిడ్ అని చెప్పి 1-2 years లోపే కేసు ఫైల్ చేసుకోవాలి. మైనర్ మ్యారేజ్ చెల్లదు, ఈ మ్యారేజ్ని డిజాల్వ్ చేయండి అని చెప్పి, యాన్యువల్ చేయండి అని చెప్పి ఆ ప్రాసెస్లో మనకి ఖచ్చితంగా డైవర్స్ తీసుకోవాలి. మైనర్ మ్యారేజ్ చెల్లదు కాబట్టి మనం అనేసుకుంటే సరిపోదు, లీగల్ డాక్యుమెంట్ ఒకటి ఉండాలి, అప్పుడు సెకండ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్. ఇది సెకండ్ మ్యారేజ్ కిందే లెక్క. సెకండ్ మ్యారేజ్ వీళ్ళు ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసుకున్నారు. ఎప్పుడు ఒక 2 years పరిచయము, ఒక 3 years అలా లవ్ తిరిగారు, ఓ 2 years లివిన్లో ఉన్నారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా ఈవిడ పెళ్లి చేసుకున్నారు. అలా చేసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? 5 years దీంట్లో అతను ఎందుకు ఒప్పించుకోలేకపోయాడు? అప్పటికే సెటిల్ అయ్యాడు, జాబ్ వచ్చింది, ఉన్నంతలో ఏదో కెరియర్ చూసుకునే పొజిషన్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి అతను చేసుకోవాలి. నేను తర్వాత ఒప్పించుకుంటాను అని చేసుకున్నాడు అంటేనే ఇక్కడ ఒక డౌట్ రేస్ అవుతుంది. ఒకటి, ఈ అమ్మాయి లివిన్లో ఉన్నప్పుడు 2-3 సార్లు ప్రెగ్నెన్సీ, అబార్షన్స్ ఇవన్నీ అయినాయి కాబట్టి ఏమన్నా 376 కేసు ఫైల్ చేస్తుందా? ఎందుకంటే అమ్మాయి ఆ టైంకి వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క. అది అతని జాబ్ మీద ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది. ఏది ఆ ఫస్ట్ మైనర్ మ్యారేజ్ అయినా అవ్వకపోయినా ఏ ప్రాసెస్ అయినా కూడా ఫర్దర్గా అమ్మాయి అతని మీద వేసే కేసు వల్ల గవర్నమెంట్ జాబ్స్ రావు ఇలాంటి కేసెస్ ఫైల్ చేస్తే. మేబీ దానివల్ల అన్నా కానీ ఇతను ఈ అమ్మాయికి ఆ విషయం తెలియకుండానే చెప్పకుండాను ఏదో రియల్గా లవ్ ఉన్నట్టుగా ఇవన్నీ చేసుకొని ఉండొచ్చు. అతని అవసరానికి చేసుకుని మన స్టోరీ వింటే ఇది అతని అవసరానికి చేసుకున్నాడు అనడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ తను యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ అతనేమో ఇష్టపూర్వకంగా అయితే పెళ్లి చేసుకోవాలా, ఇది ఫోర్స్ఫుల్ మ్యారేజ్ కిందే లెక్క. ఎందుకంటే నేను ఇప్పుడు చేసుకోను అని అంటే ఇప్పుడు పెట్టే కేసుకి అమ్మాయి అతనికి జాబ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంట్లో వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల, ఎందుకు వచ్చిన గోల. దానికంటే పెళ్లి చేసుకున్నప్పుడు వేసే కేసులు నార్మల్, ఒక వైఫ్ వేసే కేసుల కింద లీగల్ ప్రాసెస్. ఎందుకు అంటే మ్యారేజ్ అయిన 1 weekకే అతను మళ్ళీ వెళ్ళిపోయాడు. సరే హ్యాపీగానే వెళ్ళాడు, జాబ్ కోసం వెళ్ళాడనే చెప్దాం, ఎందుకంటే అతను ట్రైనింగ్ ఉంది కాబట్టి వెళ్ళాడు. వచ్చిన తర్వాత 3 months తర్వాత చూస్తే అప్పటికే వీళ్ళ అమ్మగారు వేరే సపరేట్ ఫ్యామిలీ పెట్టారు. పోనీ అక్కడైనా కంటిన్యూగా ఉన్నాడంటే అక్కడ ఒక 1 week 10 daysకే మళ్ళీ గొడవ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ న్యూసెన్స్లు. అంటే తనకు అక్కడి నుంచే తెలుసు మ్యారేజ్ అయిన తర్వాత తిప్పి కొడితే 10 to 15 days మ్యారిటల్ రిలేషను. ఒక 2 సార్లు ఓ రూమ్కి వెళ్ళినారు, రెస్టారెంట్కో పోయారు.
ఫిజికల్గా కలవడానికి. ఈ 1.5 year మే 2022 నుంచి ఇప్పుడు దాకా ఇప్పటి వరకు. చూసుకుంటే ఈ 2 yearsలో ఇక్కడ క్లారిటీ ఉంది. తిప్పి కొడితే 10-15 days మ్యారిటల్ రిలేషన్. అంతకుముందు ఎంత సుత్తన్నా కానీ క్రిమినల్ కేసుకి పనికొస్తుంది తప్ప మ్యారిటల్ రిలేషన్కి పనికిరాదు. వన్స్ ఒకసారి లైసెన్స్ వచ్చినాక ఆఫ్టర్ మ్యారేజ్ గురించే మాట్లాడుకోవాలి. ఆ ముందు ఇవన్నీ ఒక స్టోరీ కింద పనికొస్తాయి. ఎలా పరిచయము, ఎలా వీళ్ళిద్దరి మధ్య మ్యారేజ్ దాకా వచ్చింది అనే దానికి స్టోరీ కింద పనికొస్తుంది తప్ప అప్పుడు అలా చేసేసాడు కాబట్టి పనిష్ చేయండి అంటే కుదరదు. మరి ఇప్పుడు రూల్ ఏంటి? మ్యారేజ్ అయ్యి 2 years అయ్యింది. ఈ అమ్మాయిది సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ రాలేదు. సో ఈ మ్యారేజ్ ఖచ్చితంగా ఈవిడ కేసులు ఏమన్నా స్ట్రాంగ్గా ఫైల్ చేస్తే ఏం కేసులు వేయడానికి అవకాశం ఉంది? 498 కేసు ఆల్రెడీ ఫైల్ చేసింది. 498 కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, ఈ 3 కేసులు వేయడానికి అవకాశం ఉంది. ఈ 3 కేసులు ఫైల్ చేస్తే అతను ఆల్రెడీ డైవర్స్ వేయాలి, వేసేసాడు. 4 కేసులు కోర్టుల్లో తిను డైవర్స్కి ఒప్పుకోకపోతే 3 to 5 years నడుస్తాయి. అతని జీవితం 3 to 5 years కోర్టుల చుట్టూ తిప్పి పనిష్ చేయడానికి తనకి రైట్స్ వస్తాయి. లేదు కాంపెన్సేషన్ రూపంలో కొంత అమౌంట్ని ఫైన్ రూపంలో వేసి కాంపెన్సేషన్ వసూలు చేసి అతని పీడ వదిలించుకొని తను కొత్త లైఫ్ లీడ్ చేయడానికి పనికొస్తుందే తప్ప నాకు అదే బొమ్మ కావాలి, ఆ బొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి అంటే లీగల్గా కుదరదు. తను ఇప్పుడు మన వాళ్ళు అడిగిన విషయం కూడా ఏంటంటే నాకు తెలిసి టీవీ షోకి కూడా పిలిచేయండి అని. లీగల్గా ఒకసారి ఎంటర్ అయిపోయిన కేసుల్లో టీవీ షోలకు పిలిచినా వాళ్ళు విల్లింగ్గా ఉండాలి, రావాలి అంటే. వస్తేనే మనం కూర్చోబెట్టి మ్యాటర్ సెటిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు తను ఎక్కడ కూర్చోబెట్టినా అతను ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో డెసిషన్ తీసుకోవాల్సిన అవసరమే ఉంటుంది తప్ప ఏ టీవీ షోల్లోనే ఏ పెద్ద మనుషులో పిలిస్తే అతను రాడు. ఎందుకు రాడు అంటే ఆల్రెడీ వాళ్ళకి అడ్వకేట్స్ ఉన్నారు. ఈ మ్యాటర్ ఏం కావాలి? సెటిల్మెంటు. మ్యూచువల్ సెటిల్మెంట్ అయితే వాళ్ళు అడ్వకేట్లు మాట్లాడుకొని మ్యాటర్ సెటిల్ చేస్తారు. కాపురమే కావాలి అంటే అతను కోర్టుకు వెళ్ళిపోయాడు కాబట్టి ఏ టీవీ షోస్కి రాడు. సో ఇప్పుడు తనతో మాట్లాడదాం. అమ్మ మాట్లాడతాను, ఒకసారి వినండి. మీ కేసు ప్రొసీడింగ్స్ ఏం చేస్తే బెటరో. ఇప్పుడు దాకా విన్నారు కదా, ఇది మీ స్టోరీ ఒక రకంగా. సో మీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. మిగతా కేసులు కూడా ఫైల్ చేసుకోవడం. మిగతా కేసులు ఏంటి? కాపురానికి తీసుకెళ్ళమనే కేసు ముందు అర్జెంటుగా ఫైల్ చేయండి. మీకు డైవర్స్ ఇవ్వడం ఇష్టం లేకపోతే. నువ్వు అతన్ని ఒక 3 to 5 years కోర్టుల చుట్టూ తిప్పాలి అని అనుకుంటే మీ కేసులు మీరు ఫైల్ చేసుకోవాలి. ఏంటి మీ కేసులు? 498 ఆల్రెడీ వేశారు, అది సీసీ నెంబర్ అయ్యేలాగా చూడండి, కోర్టుకు వచ్చేలాగా చూడండి. డొమెస్టిక్ వైలెన్స్ కేసు, అందులోనే మెయింటెనెన్స్ అడగండి. విడిగా మెయింటెనెన్స్ వేయడం కంటే అది బెటరు. కాపురానికి మీకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి నేను ఇవ్వనండి అని ఒక కౌంటర్ వేసి ఊరుకుంటే సరిపోదు. ఆర్సీఆర్ కూడా వేయండి. కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరు గెలవాలి, ఎవరు కాపురాన్ని తీసుకెళ్ళమనాలా వద్దా అని. కాపురానికి తీసుకెళ్ళమన్నంత మాత్రాన్ని మీరు వెళ్ళిపోయి అతనితో కాపురం చేయలేరు. మేబీ మీరే గెలవచ్చు, అతను డైవర్స్ డిస్మిస్ అవ్వచ్చు ఓ 4-5 years ఫైట్ చేసినాక. ఆ తర్వాత దాని మీద అతను అప్పీల్కి వెళ్తాడు. తీసుకెళ్లే ఉద్దేశం లేని వ్యక్తి ఎంతకాలం అన్నా ఫైట్ చేస్తాడు. ఫోర్స్ఫుల్గా కాపురాలు నిలబెట్టడం అయితే కుదరదు. మీ హస్బెండ్ ఎక్కడికి వచ్చి సెటిల్ చేసుకోవాల్సిన అవసరం లే. మీరు అడుగుతున్న కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, మీరు రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ కేసు వేసినా మీకు కౌన్సిలింగ్ జరిగిద్దమ్మా. లేదా ఇప్పుడు డైవర్స్ కేసు నడుస్తుంది కదా, డైవర్స్ కేసులో మీడియేషన్కి రమ్మని అడగండి. అతనికి డైరెక్షన్ ఇవ్వండి. మాకు డైవర్స్ కేసులో కౌన్సిలింగే జరగలేదు, అతను నాకు వద్దు అని ఒక డైవర్స్ వేసేస్తే అట్లాగా నేను డెసిషన్ తీసుకోవాలంటే అతను నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పమానండి, మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి అని జడ్జి గారిని అడిగే రైట్స్ నీకుంటాయి. అందులో కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. అతను ఖచ్చితంగా అదే అతని కేసు కాబట్టి అతను కోర్టుకి రావాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి. అక్కడ కూడా అతను నాకు ఇష్టం లేదని చెప్పే రైట్స్ అతనికి ఉంటాయమ్మా. అడగడం వరకు నీ బాధ్యత. నువ్వు ఒకవేళ అతన్ని ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, రప్పించుకోవాలి అనుకుంటే మీరు జడ్జి గారిని రిక్వెస్ట్ చేయండి మీడియేషన్కి డైరెక్షన్ ఇమ్మని. చెప్పమ్మా. మేడం ఇందులో మా లాయర్ ఉండి నేను కూడా తను డైవర్స్ కేసు వేసినాక మేము ఒక లాయర్ పెట్టుకోవడం జరిగింది. ఆయన ఉండి అమ్మాయికి మ్యారేజ్ కాలేదని ఆయన పిటిషన్ అంటే రిటర్న్ ఇచ్చింది మేడం. రిప్లై ఎవరితో మ్యారేజ్ అవ్వలేదని? ఫస్ట్ మ్యారేజ్ అవ్వలేదని. అవును మేడం. మీరు ఆ స్టాండ్ మీద ఉండండి, నేను అది మాట్లాడట్లే ఇక్కడ. నేను ఓవరాల్గా ఇలాంటి కేసులు ఎలా ఉంటాయో చెప్పా. ఇప్పుడు మీకు చెప్తున్నది ఏంటంటే మీకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి కాపురానికి తీసుకెళ్ళమనే కేసు కౌంటర్ కేసు కింద అవుతుందమ్మా. ఆ కేసు వెయ్యండి అంటున్నా. ఫస్ట్ మ్యారేజ్ గురించి చెప్పుకుంటారా లేదా అనేది అతని దగ్గర ఉన్న ఎవిడెన్స్ల మీద డిపెండ్ అయి ఉంటాయి. అతని దగ్గర ఏ ఎవిడెన్స్లు లేదనుకోండి మీరు ఒప్పుకోరు కదా. లేదు మేడం, 14 years కింద జరిగింది. ఆయన రీసెంట్ గా అంటే అది ఎట్లెట్లా ఫోటోస్ తీసుకొచ్చి మేడం, అప్పుడు మా దగ్గర కూడా లేవు కానీ అవి ఎట్లా తీసుకొచ్చి అమ్మాయి. అందుకే నేను ఎప్పుడు కూడా ఏ వీడియోలోనన్నా చెప్తాను, హానెస్టీగానే ప్రొసీడ్ అవ్వాలి లీగల్గా.
హానెస్ట్గా ప్రొసీడ్ అయినప్పుడు అవతల వైపు ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నా అవతల వాళ్ళు భయపడతారు అంతే. కానీ ఇక్కడ నువ్వేమో నాకు ఫస్ట్ మ్యారేజ్ అవ్వలేదండి అని కౌంటర్ వేసావు, అడ్డంగా దొరికిపోలా మీరు, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ దొరికింది. మామూలుగానే మీ కేసు నిలబడని కేసు అమ్మా, ఫైట్ చేసుకో అని చెప్తున్నా. ఇలా అయినా కూడా ఇప్పుడు నీకు వచ్చిన లాస్ ఏమీ లేదమ్మా, నువ్వు ఫైట్ చేసుకుంటూ వెళ్ళటమే అది సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మీరు రాంగ్గా అబద్ధం చెప్పారు కోర్టుకి, ఫస్ట్ మ్యారేజ్ ఏం అవ్వలేదండి అని. ఇవన్నీ కూడా కొంచెం సైకలాజికల్గా ఇబ్బంది అవుతాయి, కేసులు గెలవడం కూడా కాస్త డౌటే. కానీ ఎక్కువ కాలం అతన్ని తిప్పగలుగుతావు కాబట్టి దానికంటే సెటిల్మెంట్కి వెళ్ళడం బెస్ట్ ఆప్షను. అది నీకు నచ్చితేనే వెళ్ళమని నేను చెప్పట్లా, మీ డెసిషన్ మీది నాన్న. మౌనిక గారు, ఈ కేసు విన్న తర్వాత చాలా క్లారిటీ. అమ్మాయి మొండి, స్టబ్బాన్. ఇక ఏదన్నా కానీ ఒకసారి పెళ్ళయింది, ఆ మ్యారేజ్ అలా అయిపోయింది, ఇతను చేసేసుకున్నాను. తిప్పి కొడితే 1.5 2 yearsలో అతను ఉన్నది 10 days. 10 daysకి అతనికి ఒక క్లారిటీ వచ్చింది, ఆ అమ్మాయికి ఆల్రెడీ మైనర్ మ్యారేజ్ అయ్యింది, నాకు ఈ విషయం తెలియదండి అని. అతని స్టాండ్ అతనివి, అతని దృష్టిలో అతని కరెక్ట్. ఇక నిజాలు కోర్టు డిసైడ్ చేయాల్సిందే. ఇది కేసు క్లియర్గా తెలుస్తుందండి. మ్యాక్సిమం అమ్మాయి గెలవడం కష్టం. మేబీ కోర్టు ఏదైనా కాంపెన్సేషన్ ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది, ఈవిడ తీసుకోకపోయినా కూడా. తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్తారు, అప్పీల్కి వెళ్తారు, అది తన ఇష్టం. ఓకే రమ్య గారు, ఇప్పటి వరకు వచ్చిన ఎన్ని కాల్స్ వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని చక్కగా వింటూ వాటికి పరిష్కారాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.